హాయ్ గైస్, నా పేరు రమేష్. వెల్కమ్ టు ది ఇండియన్ పీపుల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను నా కంటెంట్. అండ్ ఈరోజు కంటెంట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి గురించి. నేను దాదాపు వీడియో చేసి ఒక 1 వీక్ 1.5 వీక్ దాటింది. ఇదే దాని తర్వాత నా ఈరోజు టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి గురించి. అంటే ఏపీ ఎలక్షన్స్ ముందు చేశాను నేను. దానికి ముఖ్య అంటే ఎవరు గెలుస్తారనే విషయం చెప్పాను. నేను ఏదైతే చెప్పానో తప్పకుండా అదే పార్టీ గెలిచింది. ఎన్డీఏ కూటమి వచ్చింది. అంటే నేనని కాదు, ఆల్మోస్ట్ అందరు ఎక్స్పెక్ట్ చేసింది అదే. నేను చెప్పింది ఏం లేదు. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ ఏపీలో ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో 5 కోట్ల ప్రజలు, వాళ్ళు మార్పు కోరుకున్నారు. దానివల్లనే ఎన్డీఏ కూటమి ఏర్పడ్డది. కానీ ఇంత దారుణంగా ఓడిపోతుంది అనుకోలేదు వైఎస్ఆర్సీపీ. అండ్ అట్ ద సేమ్ టైం బాగా డామినేట్ చేశారు ఎన్డీఏ కూటమి. అండ్ ఇందులో మెరాకిల్ ఏంటంటే ఇప్పుడు ఇండియా హిస్టరీలోనే 100% అక్యురేటీతో వచ్చిన పార్టీ ఏ పార్టీ లేదు. అందులో జనసేన ఒకటి. 21కి 21 ఎమ్మెల్యే స్థానాలు, 22 స్థానాలు ఎంపీ స్థానాలు అద్భుతంగా గెలిచారు. గెలవడంతో పాటు ఓన్లీ గెలవడమే కాదు, అందరూ కూడా ఈవెన్ నేను పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికి మెజార్టీ వస్తుంది అంటే అనుకున్నాను నేను. అని గెలుస్తారు, మిగతా అందరూ గెలుస్తారని తెలుసు. కానీ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని, కొందరైతే పవన్ కళ్యాణ్ గారిని మించిన మెజార్టీ ఉంది. అంత మెజార్టీ వస్తుందని నేను అసలు అనుకోలేదు. అట్ ద సేమ్ టైం అంటే మ్యాక్సిమం అందరూ 21 గెలిచారు. వాళ్ళు ఒక్కటి కూడా ఓడిపోకుండా గ్రేట్ విక్టరీ. అంటే వాళ్ళకు అంటే ఆరంభంలోనే పోయిన 2019 ఎలక్షన్ ఓడిపోయి ఉండొచ్చు, కానీ గ్రేట్ కంబ్యాక్ ఇచ్చారు. అండ్ వాళ్ళ డెడికేషన్ అసలు పవన్ కళ్యాణ్ ఎవరైతే జనసేన పార్టీ అధినేత ఉన్నారో వాళ్ళ డెడికేషన్ అది. అంత డెడికేషన్ ఉండి చెప్పట్టే ప్రజలు కూడా చూసి ఈసారి ఎంచుకోవడం జరిగింది. అండ్ వాళ్ళ నమ్మకాన్ని అయితే ఖచ్చితంగా ఉమ్ము చేయడని అయితే అనుకుంటున్నాను. నేనైతే ఉమ్ము చేయడం డెఫినెట్గా రిజల్ట్ అంటే మేబీ తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుందని అయితే అనుకుంటున్నాను డెవలప్మెంట్ విషయంలో ఇక్కడ నుంచి ఆంధ్రాలో. అండ్ ఈ ముఖ్యమైన టాపిక్, ఈరోజు టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారి వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. అండ్ ఏదైతే వచ్చిన తర్వాత వాళ్ళకు ఆ గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారో వాళ్ళ వైఫ్కును వాళ్ళ కొడుకు అఖిరానందన్కి నేనైతే చూసి స్టన్ అయిపోయాను. బిట్ ఆఫ్ వెరీ ఎమోషనల్ అంటే వాళ్ళకి నేనని కాదు, ఎవ్వరు చూసిన ఎమోషన్ అయిపోతుంది. అందుకనే మేబీ పవన్ కళ్యాణ్ గారు అంటే అందరికీ అంత ఇష్టం ఉండొచ్చు. మేబీ వాళ్ళ అన్నయ్య ఆశీర్వాదం తీసుకోవడం కానీ, వాళ్ళ అమ్మగారి ఆశీర్వాదం తీసుకోవడం కానీ, ఎంతటి కొడుకైనా ఎదిగిన వాడు ఒదిగినాడు అంటే మేబీ ఇదే కావచ్చు. అండ్ ఈ జనరేషన్కి, రానున్న జనరేషన్కి ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ ఇన్స్పిరేషనల్ లీడర్గా మారుతాడు. అండ్ రానున్న రోజుల్లో పొలిటికల్లో కొత్త ట్రెండ్ అంతా ఖచ్చితంగా సెట్ చేస్తాడు. అంటే యంగ్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రావడానికి చాలా అంటే ఆస్కారం ఉంటుంది. అండ్ మేబీ నా ఒపీనియన్, నేను తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి నేను కూడా అంటే స్వార్థం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కూడా పోటీ చేయాలని అయితే నేను అనుకుంటున్నాను. నేను మంచి వ్యక్తులు ఎక్కడున్నా ప్రజలు అంతే ఆదరిస్తారనే విషయం మాత్రం ఖచ్చితంగా తెలిసే విషయం మనం. సో మీకు ఏమనిపించిందో అంటే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నప్పుడు కానీ, నాకు బాబు అయితే లిటరల్ ఏడ్ చేశారు. అండ్ మీకు ఏమనిపించిందో కమెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం మరెన్నో వీడియోలు వస్తాయి ఈ ఛానల్ నుంచి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.